ఇక యూరియా అయితే చెప్పనవసరం లేదు. ఏ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర పోయినా కూడా రైలు బండి అంత క్యూ కనబడుతున్నది. అవసరం ఉన్న వాళ్ళకి యూరియా ఇయ్యరు, అవసరం లేని వాళ్ళకి ఇస్తారు. ఎంత ఘోరం అంటే మామిడి తోటలు పెట్టుకున్న వాళ్ళకి యూరియా ఇస్తారు, వారి ఉన్న వాళ్ళకి యూరియా ఇవ్వరు. అంటే ఎంత ఇన్ఎఫిషియెంట్గా మీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. కేసీఆర్ గారు ఎంత ముందస్తుగా మరి యూరియాని కేంద్రం దగ్గర నుండి దిగుమతి చేసుకొని గోడౌన్లలో పెట్టి వాన పడే సమయానికి యూరియా బస్తాలు అందుబాటులో ఉండేలాగా చూసేటువంటి వాళ్ళు. ఈరోజు మీ పరిస్థితి ఏంది? మొక్కలు మొలిచిన తర్వాత కూడా యూరియా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. గోడౌన్లు ఎన్నున్నాయో తెలియదు, ఎంత కెపాసిటీ ఉన్నదో తెలియదు, ఎంత అవసరమో తెలియదు, దేనికి అవసరమో తెలియదు. దీని కారణంగా ఈరోజు షాపుల్లో ఉండాల్సినటువంటి యూరియా ఈరోజు యాపిల్లోకి వచ్చి చివరికి ఏదీ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.